ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రస్తుత దినాలు ఎక్కడ చూసినప్పుడు కూడా భయాందోళనలో ఉంటూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఎంతో భయపడుతూ ఉన్నారు. ఉన్న పరిస్థితులను బట్టి ఇళ్లలోంచి బయటికి రాలేక బయటికి వస్తే ఏమవుతుందో అని ఇంట్లో ఉన్నప్పటికీ కూడా భయంతో ఇదైపోతూ ఉన్నారు. అయితే ఒకసారి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అసలు భయం అంటే ఏంటి? భయం మానవాళి ప్రతి మనిషిని కూడా ఇక భయం శాసిస్తూ ఉంటుంది. ప్రతి మనిషి కూడా తన జీవిత కాలంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయాన్ని బట్టి భయపడుతూనే ఉంటాడు. చిన్నపిల్లలకి వారి యొక్క స్కూల్ అంటే భయం కొంతమందికి, స్కూల్లో టీచర్ అంటే భయం కొంతమందికి, హోంవర్క్ అంటే భయం, కాలేజ్లో ర్యాగింగ్ అంటే భయం, ఇక లైఫ్లో కుటుంబం, వాటి యొక్క పోషణ, ఉద్యోగం అంటే భయం, బయటికి వెళ్ళాలంటే భయం, కొంతమందికి ఇతరులతో మాట్లాడాలంటే భయం. ఇలా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక భయం ఉంటుంది. కొంతమంది నాకు అసలు ఏ భయమూ లేదు అంటూ ఉంటారు, నేను దేనికి భయపడను అంటూ ఉంటారు. కానీ ఎక్కడో ఒక చోట ఒకనొక సమయం ముందు ఏదో ఒక దానికి భయపడవలసి వస్తూ ఉంటుంది. అసలు ఈ భయం అంటే ఏంటి? దానికి అర్థం కనుక మనం గమనించినట్లయితే, ఏదైనా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మనకు సంభవించబోతుంది అని మనకు తెలిసినప్పుడు, లేదా అది సంభవించినప్పుడు, లేదా అది జరుగుతూ ఉన్నప్పుడు, దాన్ని చూసినప్పుడు కలిగేటటువంటి ఒక రియాక్షన్, దానిని భయం అంటాం. అయితే ప్రతి మానవుడు కూడా భయపడకుండానే జీవించాలి అనుకుంటూ ఉంటాడు. ఒకరికొకరు మనం అందరం కూడా భయపడకండి అని మనం ప్రోత్సహించుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇది భయపడకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఈ భయాన్ని జయించాలి అని అంటే మనం ఏం చేయాలి? అసలు మనం దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు? ఒక్కసారి ఈ మాటలను మనం గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం గమనించినట్లయితే భయపడకుడి అని 365 సార్లు ఉంది అని మనం చూస్తూ ఉంటాం. అంటే రోజుకు ఒక్కసారైనా కానీ దేవుడు తన ప్రజలకు చెప్తున్న మాట ఏంటంటే భయపడకుడి. కానీ అదే దేవుడు ఒక విషయంలో మాత్రము తన ప్రజలకు చెప్తారు ఏంటంటే మీరు భయపడండి అని చెప్తారు. దేనికి భయపడకూడదు, దేనికి భయపడాలి అంటే దేవుడు ఏమంటాడంటే, మీకు శరీరాన్ని నాశనం చేసినటువంటి వాటికి మీరు భయపడవలసిన పని లేదు, మీకు ఆత్మను నాశనం చేసినటువంటి వారికి మాత్రమే మీరు భయపడాలి అని అంటాడు. ఎందుకనంటే టెంపరీగా అవి మనం ఎంత కావాలనుకున్నవి అప్పటికీ కూడా అవి మన దగ్గర ఉండవు, ఇది ఎప్పుడొకప్పుడు కోల్పోయేదే అని అనుకున్నప్పుడు దానికి మనం భయపడవలసిన పని లేదు. పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో దేవాది దేవుడు ఒక చక్కటి మాట అంటున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీరు చిన్నవారా? మీరు ఒంటరి వారా? మీ దగ్గర ఏమీ కూడా లేదా? భయపడకుడి. దేవుడు అంటూ ఉన్నాడు, మీకు శ్రేష్టమైనది నేను మీకు ఇస్తాను అని అంటూ ఉన్నాడు. ఒక మాట మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం కనుక మనం గమనించినట్లయితే దేవాది దేవుడు పలుకుతున్న మాట, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలుకును ఈ సంగతి నీవు బయలుపరిచి ఉన్నావు కనుక నిన్ను స్తుతించుచున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ దేవాది దేవుడు తన ప్రజలకు వారు భయపడకుండా ఉండటానికి కొన్ని మర్మాలు, కొన్ని సత్యాలను వాళ్ళకి బయలుపరిచి ఉన్నాడు. ఎవరైతే మేము జ్ఞానం అనుకుంటూ ఉన్నామో, మాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నారో, దేవుడు వారికి చెప్పలేదు, కానీ తన యొక్క పిల్లలకు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగముకు, తన ప్రజలకు, తాను సృష్టించినటువంటి ప్రజలకు తెలియపరిచి ఉన్నాడంట ఒక గొప్ప సత్యాన్ని. తద్వారా వారు భయపడకుండా ఆయన స్తుతిస్తూ ఉన్నారు అనంట. సో ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఒకవేళ అలాంటి భయంలో ఏమైనా ఉన్నావేమో, నీకున్న భయాన్ని జయించాలి అని అంటే పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చక్కటి 5 సూత్రాలను మనం గమనిద్దాం. ఒక 5 విషయాలను మనం గ్రహించినట్లయితే ఈ 5 విషయాలను బట్టి నేను భయపడవలసిన పని లేదు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది.
మొట్టమొదటి విషయం ఏంటయ్యా అంటే, పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే కీర్తనలో 23వ కీర్తన మనందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి కీర్తన, దావీదు రచించినటువంటి కీర్తన మనం చూడవచ్చు. 23వ కీర్తనలో మనం చూస్తే అక్కడ చక్కని మాట ఉంటుంది కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు ఆయన అంత పెద్ద రాజు అయినప్పటికీ కూడా తన రాజ్యాన్ని బట్టి ఆయన ధైర్యంగా ఉండటం లేదు, కానీ తనకున్న పలుకుబడి, తనకున్న ప్రజలను బట్టి, తనకున్న సైన్యాన్ని బట్టి నాకు ధైర్యము అని అనటం లేదు, కానీ యెహోవా నా కాపరి కనుక నేను ధైర్యంగా ఉంటున్నాను, నాకేలేమీ కలగదు, నాకే బాధ కూడా లేదు. కాపరి అనగా అర్థం ఏమిటి? ఒక మందను, ఒక గొర్రెలను కాచేటటువంటి వాడు, సంరక్షించినటువంటి వాడు, వాటికి కావలసినటువంటి పోషణను చూసేటటువంటి వాడు. కనుక కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, ఆయన కాపరి అంట యెహోవా, ఆయన రక్షించినటువంటి వాడు, ఆయన పోషించినటువంటి వాడు. ఇంకా నాకు భయం ఏముంది? ఏ అపాయం రాకుండా నన్ను ఆయన కాపాడుతూ ఉన్నాడు, నన్ను కాపాడేవాడు ఆయన ఉన్నాడు, కనుక నాకు ఏ భయము లేదు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మనకు ఒక కాపరి ఉన్నాడు, మనం భయపడవలసిన పని లేదు. ఆ కాపరియే యెహోవా. రెండవది మనం గమనించినట్లయితే, దేవుడు మనకు తండ్రి అయి ఉంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనం కనుక మనం గమనించినట్లయితే, ఐగుప్తులోని అరణ్యులోని మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చీకటి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగులని మీతో చెప్పి తిని అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వారు బయలుదేరి ప్రయాణమే వస్తూ ఉన్నప్పుడు, అరణ్యంలో వస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నేను ఏ రీతిగా అయితే మీకు తోడై ఉంటూ ఉన్నాను, మీ పక్షంలో ఏ రీతిగా అయితే నేను యుద్ధం చేసి ఉన్నానో, ఆ చీకటిలో మీరు నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఒక తండ్రి తన కుమారుని ఏ రీతిగా అయితే ఎత్తుకొని అపాయం రాకుండా, ఆపద రాకుండా, ఆ యొక్క ఆపద పరిస్థితుల్లో కూడా, చీకటి పరిస్థితుల్లో కూడా ఒక తండ్రి కుమారుని ఏ రీతిగా అయితే ఎత్తుకుని చంకన పెట్టుకుని సురక్షితంగా గమ్యానికి చేరుస్తూ ఉంటాడో, ఆ రీతిగా నేను మీ తండ్రి వలె ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. నిజమే కదా? మనం చిన్నపిల్లలను ఎప్పుడైనా ఎత్తుకుని మనం ఆడించినప్పుడు మీరు గమనించారా? పసి పిల్లలను మనము పైకి ఎత్తుకుంటూ ఉన్నప్పుడు వారు ఏమాత్రం కూడా భయపడరు, కానీ నవ్వుతూ ఉంటారు. కారణం ఏంటంటే, నా తండ్రి నా తల్లి నన్ను ఎత్తుకున్నవారు, నాకే భయములు లేదు, వారి దగ్గర ఉంటే నేను క్షేమంగా ఉంటాను, సురక్షితంగా ఉంటాను, నాకే అపాయం కూడా జరగదు, నేనేం కింద పడిపోను, నేనేం జారిపోను, ఎందుకంటే నన్ను పట్టుకోవడానికి, కాపాడడానికి నా తండ్రి ఉన్నాడు అనే ధైర్యము ఆ పిల్లల్లో మనం చూడగలం. ఆ పసిపిల్లల యొక్క నవ్వులో మనం గమనించగలం. సర్కస్ చేసేటప్పుడు మీరు చూసే ఉంటారు, చిన్న పిల్లలు ఆ యొక్క రోప్ మీద నడుస్తూ ఉంటారు. కొంతమంది వారి యొక్క తండ్రులు ఆ యొక్క పిల్లలను ఎత్తుకుని ఆ రోప్ మీద నడుస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఏం భయపడరు, ఎందుకనంటే అక్కడ ఏమి జరిగినప్పటికీ నా తండ్రి అక్కడ ఉన్నాడు నన్ను చూసుకోవటానికి అనేటువంటిది మనం వాళ్ళలో ఎంతో మందిని అడిగినప్పుడు వాళ్ళు చెబుతూ ఉంటారు. దేవుని బిడ్డారా, మన తండ్రి, మన దేవాతి దేవుడు మనకు తండ్రిగా ఉంటూ ఉన్నాడు. ఆ పరలోకమున తండ్రి నిన్ను నన్ను సంరక్షించేవాడై ఉంటూ ఉన్నాడు. మరి యొక్క మాటను మనం గమనించినట్లయితే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పును. సో ఇక్కడ ఒక ప్రవచనం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటంటే, మన తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలైనటువంటి మనలను, మన ఇద్దరి మధ్య వచ్చినటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఆ యొక్క అగాధం ఏదైతే సృష్టింపబడిందో, ఎడబాటు ఏదైతే సృష్టింపబడిందో, దానివల్ల వచ్చినటువంటి పరిణామాలు, తీవ్రత, పనిష్మెంట్ రాకుండా దేవుడు తిరిగి మనల్ని ఐక్యపరచుకుంటూ ఉన్నాడు. తిరిగి మన యొక్క మనస్సులు ఆయన వైపు తిప్పుతూ ఉన్నాడు. తండ్రి కూడా ఆయన మన వైపు తిరుగుతూ ఉన్నాడు. మనము దేవుడిని వెతుక్కుంటూ వెళ్ళలేదు, కానీ దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని వెతుక్కుంటూ ఆయన వచ్చి ఉన్నాడు. నిన్ను నన్ను వెతుక్కుంటూ ఆయన ఆ పరలోకాన్ని వీడి భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. కారణం ఏంటంటే,
ఆయన తన పిల్లలను ఎన్నడూ కూడా విడిచిపెట్టిన దేవుడు కాదు. తన పిల్లల కోసం ఆయన ప్రాణమైన అర్పించి తన బిడ్డలను రక్షించుకున్నటువంటి దేవుడు ఆయన. ఒక కోడి తన రెక్కల చాటును ఏ రీతికైతే ఆ పిల్లలను కాచుకుంటూ ఉంటుందో, గెద్ద వచ్చినప్పుడు అది ఆకాశం నుంచి దిగి వస్తూ ఉన్నప్పుడు కోడి దాన్ని దూరం నుంచి చూసి గమనించి ఆకాశంలోనికి వెళ్ళి ఆ గెద్దను పొడవటానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. ఒక కోడే తన పిల్లలను కాచుకున్నట్టుకు అంతగా ప్రయాసపడుతూ ఉంటే, పరలోకం ముందున ఉంటే నీ తండ్రి నిన్ను సంరక్షించడానికి, నిన్ను కాపాడటానికి ఆయన అనుక్షణం కూడా కంటికి రెప్పవలే నిన్ను కాపాడువాడై ఉంటూ ఉన్నాడు. కనుక మొట్టమొదటిది మనం గమనించినట్లయితే ఆయన మన కాపరిగా ఉంటున్నాడు. రెండవది ఆయన మన తండ్రిగా ఉంటూ ఉన్నాడు. మనం కాపరిని కలిగి ఉన్నాం, తండ్రిని కలిగి ఉన్నాం, కనుక మనం భయపడవలసిన పని లేదు. మూడవది మనం చూసినట్లయితే మనము ఒక రాజుని కలిగి ఉన్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినట్లయితే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ భూసంధమైనటువంటి రాజులుగా కాదు ఆయన రాజు. యావత్ ప్రపంచాన్ని, సృష్టిని సృష్టించినటువంటి వాడు ఆయన. ఈ సృష్టి ఆయన ముందు తల వంచి ఉన్నది. ఎందుకంటే ఆయన సృష్టిని పరిపాలించినటువంటి రాజు. పరలోక రాజ్యమును ఆ సింహాసనం మీద ఆసీనుడై ఆయన చూస్తూ ఉన్నాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠంగా ఉంటున్నది. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన చేత సృష్టింపబడినటువంటి వారు మనం. కనుక మనం ఒక రాజుని కలిగి ఉన్నాం. ఒక రాజు తన యొక్క రాజ్యాన్ని ఏ రీతిగా అయితే సంరక్షించుకుంటాడో, శత్రువుల బారి నుంచి తన రాజ్యమును కాపాడుకుంటాడో, ఎన్ని యుద్ధాలైనా రానివ్వండి, రాజ్యంలో ఎటువంటి పరిస్థితులైనా రానివ్వండి, రాజు తన యొక్క రాజ్యాన్ని సుభిక్షముగా క్షేమముగా ఉండులాగా ప్రయాసపడతాడు. కనుక అటువంటి గొప్ప రాజు ఉన్నటువంటి ప్రతి దేశము కూడా ఎంతో సస్యశ్యామలముగా సంతోషముగా జీవిస్తూ ఉంటుంది, వర్ధిల్లుతూ ఉంటుంది. కనుక నా జీవితము అంత అద్భుతంగా ఉండని అని అంటే కారణము నాకు రాజు ఉన్నాడు. నా జీవితాన్ని పరిపాలించినటువంటి రాజు ఆయన. మరొక వాక్యాన్ని చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, యెహోవా భూమి ఆకాశములందు సమస్తమును నీ వశం, నీ యొక్క మహాత్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సును, ఘనతయు నీకే చెందునవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును దానమును హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. చూసారా, ఆ దేవాతి దేవుడు ఆయన సమస్తమును కూడా కలిగి ఉన్నాడు. ఐశ్వర్యము, బలము, పరాక్రమము అన్నీ కూడా ఆయన యందు ఆయన వశమై ఉంటూ ఉన్నాయి. కాలగమనాలు ఆయన వశమై ఉంటూ ఉన్నాయి. మన జీవితంలో ఈ యొక్క ప్రపంచంలో రేపటి దినాన్ని ఏం జరుగుతుంది, ఈ దినం ఏం జరుగుతున్నది అన్నీ కూడా ఆయనకు తెలిసి ఉన్నది. బహుశా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకెంతో ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే మనకు తెలియదు కనుక, అయ్యో ఇదేంటి, ఎన్నడూ లేనిది ఇప్పుడు ఇలా వచ్చింది ఏంటి అని మనం భయపడిపోతూ ఉంటాం. కానీ దేవునికి సమస్తం కూడా తెలుసు కనుక ఆయనకు ఆశ్చర్యం ఏమీ కూడా లేదు. ఆయన ముందుగానే ప్రణాళిక చేసి ఉంటూ ఉన్నాడు. ఇది నీ జీవితంలో జరగబోతున్నది కనుక దీన్ని ఏ రీతిగా నెరవేర్చాలి అని దేవుడు సమస్తము కూడా ఆయనకు తెలిసి ఉంటున్నది. కనుక అన్నీ కూడా ఆయన చేత మనకు దానమై ఉంటూ ఉన్నాయి. ఆయన మన రాజై ఉంటూ ఉన్నాడు. మరొక మాటను కూడా నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తనలు 9వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయమును తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చును, యథార్థవంతులను బట్టి లోకముకు తీర్పు తీర్చును. ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఏ రీతిగా తన రాజ్యాన్ని సంరక్షిస్తూ ఉన్నాడో,
కాపాడుతూ ఉన్నాడో, ధనధాన్యము, సుఖభోగాలు, ఐశ్వర్యము అన్నీ కూడా ఆయన చేత దానము ఇవ్వబడుతూ ఉన్నాయో, మరి ఒకటి కూడా ఆయన చేస్తున్నాడు ఏంటంటే ఆయన తీర్పు తీర్చువాడై ఉంటున్నాడు. తన ప్రజల యొక్క న్యాయమును బట్టి, తన ప్రజల యొక్క యథార్థతను బట్టి ఆయన తీర్పు తీర్చువాడై ఉంటూ ఉన్నాడు. కనుక ఆయన రాజు సింహాసనాసీనుడై ఉంటూ ఉన్నాడు. ఆయన సింహాసనము స్థిరపరచబడి ఉన్నది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయనకి ఎదురేది కూడా లేదు. మరి ఒక మాట మనం చూద్దాం. 103వ కీర్తన 19వ వచనం మనం చూస్తే, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆయనకు సింహాసనం స్థిరపరచబడి ఉన్నది, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. మనం ఈ లోకంలో మనం చూసినట్లయితే నాకు ఏ కొదువ కూడా లేదు, నాకు గొప్ప అధికారం ఉందని మనం అనుకుంటూ ఉంటాం, నేను ఏదైనా కానీ చేయగలను అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక పరిమితి అనేది ఉంటూ ఉన్నది. కానీ ఆయనకు మాత్రం ఏ పరిమితి కూడా లేదు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయవాడై ఉంటూ ఉన్నాడు. కనుక ఇది 3వ గొప్ప విషయము. మనం ధైర్యంగా ఉండటానికి, భయపడకుండా ఉండటానికి. నేను ఎందుకు భయపడకూడదు అని అంటే, నేను ఒక కాపరిని కలిగి ఉన్నాను. నేను ఎందుకు భయపడకుండా ఉండగలను అని అంటే, నేను ఒక రాజును కలిగి ఉన్నాను. నేను ఎందుకు భయపడకుండా ఉండాలి అని అంటే, నేను ఆ పరలోకమున్న తండ్రిని నేను కలిగి ఉన్నాను. నేను ఆయన బిడ్డను. కనుక నాకు ఏ భయమును లేదు. ఇక చివరిగా మనము 4వ విషయం మనం చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరికీ కూడా ఎంతో సుపరిచితమైనటువంటి లేఖన భాగం. దాంట్లో ఒక సత్యాన్ని మనం గమనించవచ్చు. ఏంటంటే, మనం ఎవరినైతే కలిగి ఉన్నామో, కాపరిని, తండ్రిని, ఒక రాజును మనం కలిగి ఉన్నాం. అయితే ఆయన దేవుడు మనకు ధారాళముగా ఇచ్చేటటువంటి దేవుడు. తన బిడ్డలకు ఇవ్వటంలో ఏమాత్రం కూడా వెనుకంచ వేరేటువంటి వాడు. తన యొక్క దక్షిణ హస్తము మనకు సమకూర్చడానికి కూర్చకాలేదు. ఎంత ధారాళంగా ఆయన ఇచ్చేవాడు అంటే, తన బిడ్డలను రక్షించుకున్నటకు ఆయనే శరీరము దాల్చి ఆయన ప్రేమించినటువంటి బిడ్డల కోసము ఈ భూలోకానికి దిగి వచ్చి తన ప్రాణమును పెట్టే అంత గొప్ప ధారాళముగా ఆయన మనకు ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయన ప్రేమించినటువంటి తన బిడ్డల కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు. మరణాన్ని జయించి, ఇదిగో ఇక మరణం అనేటువంటి భయాన్ని తీసివేసినటువంటి దేవుడు ఆయన. మన పాపములను కడిగివేసి ఆ పరలోక రాజ్యంలో శాశ్వతముగా మనకిచ్చి, ఆ భయాన్ని పోగొట్టి సంతోషంగా మనల్ని ఉంచాలని ఆ తండ్రి యొక్క గొప్ప నాలుకతో ఈ దినాన్న ఆ గొప్ప సత్యాన్ని మనం తెలుసుకున్నట్టు వారముగా ఉంటున్నాం. కనుక 4వ విషయం, ఆయన ధారాళముగా ఇచ్చినటువంటి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి పంపించి ప్రాణం పెట్టి ఉన్నాడు. మరొక వచనాన్ని మనము చూద్దాము. కీర్తనలో 30వ కీర్తన గనక మనం గమనించినట్లయితే 30వ కీర్తన 5వ చరణం మనం చూస్తే, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి, రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగు. చూసారా, ఆయనకు వచ్చినటువంటి కోపం చాలా నిమిషం మాత్రం అంట, కొంతకాలమే, జస్ట్ సెకండ్ మాత్రమే. కానీ ఆయనకు దయ, ఆయనకు కృప అది శాశ్వత కాలం, జీవిత కాలం అంతా కూడా ఉండేది. ఇంకా ఆయన ధారాళంగా ఇచ్చాడు. ఎంత ధారాళంగా ఇచ్చినటువంటి వాడంటే, ఆ రాజ్యమునే మనకు ఇవ్వడానికి ఆయన, ఆ గొప్ప పరలోక రాజ్యం మనకు ధారాళముగా ఆయన ఇస్తున్నాడు. కనుక ఈ సత్యాన్ని కనుక మనం గ్రహించినట్లయితే, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఉపమానం చెప్తూ ఉన్నప్పుడు పరలోక రాజ్యం గురించి చక్కటి ఉపమానము ఆయన చెప్పి ఉన్నారు. ఏంటి అంటే, ఆ పరలోక రాజ్యం దేని పోలి ఉన్నదంటే, ఒక పొలంలో దాచిబడినటువంటి గొప్ప ధననిధిని పోలి ఉన్నదంట. అది తెలుసుకున్నటువంటి ఆ యొక్క రైతు వెంటనే వెళ్ళి తనకున్న సమస్తానంతటిని కూడా అమ్మివేసి ఆ పొలంలో ఆ ధననిధిని సంపాదించుకుంటాడు. కనుక మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నీకు ఈ సత్యము తెలిసే ఉన్నది. ఆ గొప్ప ధననిధి పోలినటువంటి పరలోక రాజ్యము ఇవ్వటానికి ఆ తండ్రి, ఆ రాజు, ఆ కాపరి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నీకు సిద్ధంగా ఉన్నావా? మరి ఎందుకు భయం? ఎందుకు భయపడుతూ ఉన్నావు? భయపడవలసిన పని లేనే లేదు. ఇక
చివరిగా ఐదవ రహస్యం, ఐదవ విషయం కనుక మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం గమనించినట్లయితే అక్కడ మనం చూడగలము ప్రధాన యాజకుని యొక్క పాత్ర. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుడు తనకి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించడానికి, తెలియపరచడానికి ప్రత్యక్ష గుడారము అనేటువంటి ఒక కాన్సెప్ట్ని వాళ్ళ ముందుకు తీసుకువచ్చి ఉన్నాడు. మానవుడు పాపం చేత బంధింపబడి ఉండగా ఆ పాపం నుంచి ఏ రీతిగా విముక్తి చెందాలి అనేది ప్రజలకు అర్థం కావడం కోసం, ఆ విముక్తి చెందడానికి దేవుడు పోషించిన పాత్ర వాళ్ళకి తెలియటానికి ప్రత్యక్ష గుడారము, ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు ఆయనకు పని. ప్రజల పక్షమున, వారికి పాపముల పక్షమున ఆయన బలి అర్పించి ఆ యొక్క రక్తాన్ని చిందించి ఆ ప్రజల పక్షమున వారు చేసిన తప్పిదమును బట్టి తండ్రి దగ్గర, దేవుడి దగ్గర వేడుకున్నటువంటి బాధ్యత ఇక ప్రధాన యాజకుడిది. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే, అక్కడ నేను పెట్టినటువంటి ప్రధాన యాజకుడు తనను బట్టి కూడా తాను ఆ యొక్క పవిత్రపరచుకున్నటకై బలిని అర్పించి తనను బట్టి కూడా తాను విజ్ఞాపన చేసుకోవాలి. కానీ దేవుడైతే ఆయనే ప్రధాన యాజకునికి పాత్రను పోషిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మధ్యవర్తిగా మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేయించున్నాడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన మన కోసం ప్రాణం పెట్టడమే కాదు, కానీ మనం చేసిన తప్పుదలను బట్టి కూడా మనం క్షమించమని తండ్రి దగ్గర వేడుకుంటూ మనలను ఆ యొక్క పాపం నుంచి, ఆ యొక్క దోషం నుంచి క్షమించి దోషులుగా మనం బయటకు తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 5 విషయాలు: 1, కాపరి మనకుంటూ ఉన్నాడు. 2, తండ్రి మనకుంటూ ఉన్నాడు. 3, రాజు మనకుంటూ ఉన్నాడు. 4, ధారాళంగా మనకిచ్చినటువంటి దేవుడు ఆ పరలోక రాజ్యాన్నే మన చేతుల్లో పెట్టి దానికి వారసులుగా మనం తీర్చిదిద్దినటువంటి ఆయన మనకుంటూ ఉన్నాడు. 5వది, ప్రధాన యాజకుడిగా మన పక్షమున మన కొరకు విజ్ఞాపన చేసినటువంటి వాడు ఆయన అనుకుంటున్నాడు. కనుక ఇక భయం ఎందుకు? ఒకసారి మనం ఆలోచన చేద్దామా? ఈ దినం, ఈ క్షణం నీవు దేవుని కొరకు భయపడుతూ ఉన్నావు. ప్రజలందరూ అనేకమైన విషయాలు భయపడుతూ ఉన్నారు. కుటుంబ సమస్యల, నీ జీవితంలో మానసిక ఇబ్బందుల, ఆర్థిక ఇబ్బందుల, ఏవైనా ఇంటూ ఉండవచ్చు. దేని గురించి నువ్వు ఈ క్షణంలో భయపడుతున్నావో, కానీ దేవుని వాక్యం చెప్తుంది వీటన్నిటికి నువ్వు భయపడవలసిన పని లేదు. నువ్వు దేనికి భయపడాలంటే నీ ఆత్మను నాశనం చేయడానికి మాత్రమే నువ్వు భయపడాలి. కనుక ఆ ఆత్మ రక్షించినటువంటి దేవుడు నీకు పక్షంలో ఉండగా నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు. అనేక మంది ఎన్నో విషయాలను బట్టి వారు ఎందుకు భయపడుతున్నారు కూడా వారికి తెలియదు. కొంతమంది మొహమాటంతో ఉంటూ ఉంటారు. అక్కడ తప్పు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా, పాపం జోలికి వెళ్ళకూడదని తెలిసి కూడా, ఆ యొక్క స్థలంలో నేను ఉండకూడదు, వారితో నేను స్నేహం చేయకూడదు, వారి వల్ల నాకు ఆపద ఉంది అని తెలిసినప్పటికీ కూడా, అమ్మో వీళ్ళని వదిలిపెట్టేస్తే ఇక నా జీవితంలో ఇంకెవరు కూడా ఉండరేమో, లేకపోతే ఈ స్థలం నుంచి నేను బయటకు వెళ్తే నేను ఎలా జీవించగలను, ఇలాంటి అనేక రకమైనటువంటి భయాలతో మన యొక్క నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఈరోజు నువ్వు దేనిని బట్టి భయపడుతూ ఉన్నావు? ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టలేక భయపడుతూ ఉన్నావా? లేకపోతే ఆ పాపం అంటే భయపడి దాని నుంచి విడిచి దూరంగా వెళ్ళి నిన్ను సంరక్షించినటువంటి దేవుని చెంత నీవు నిలబడుతూ ఉన్నావా? దేనికి భయపడుతూ ఉన్నావు? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈ యొక్క భూ సంబంధమైన విషయాల కొరకు నీవు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది టెంపరరీ లైఫ్. దీన్ని ఎప్పటికప్పుడు మనం విడిచిపెట్టి వెళ్ళవలసిందే. కానీ నిత్యము ఉండేటువంటి రాజ్యము, జీవితం ఉంటూ ఉన్నది. దాని కొరకు నీవు భయపడాలి. అక్కడ నేను ఏ రీతిగా జీవించగలను, దాన్ని నేను ఏ రీతిగా సంపాదించుకోగలను, దాని కొరకు నీవు భయపడాలి. అందరం ప్రతలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం, ఈ సందేశం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని నేను తలస్తూ ఉన్నాను. ఈ దినం ఈ 5 కారణాలు కూడా తెలుసుకున్నట్టు నీవు ఇక నీ జీవితంలో ఎన్నడూ కూడా భయపడకుండా సంతోషముగా నీవు కలిగినటువంటి ఆ కాపరిని బట్టి, ఆ తండ్రిని బట్టి, ఆ రాజును బట్టి, ధారాళంగా అనుగ్రహించినటువంటి దేవుడిని బట్టి, ఆ ప్రధాన యాజకుని బట్టి సంతోషముగా నీవు జీవించాలన్నదే దేవునికి ఆశ, మా యొక్క ప్రార్థన. తల మూసుకొని తల ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగరుణుడు మా దేవ,
ఈ ఉదయకాల సమయమున మరొకసారి మీ పాద చెంతకు వస్తూ ఉన్నాం. నీ చక్కటి వాక్యము చేత మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు. అవును ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, ఈ దినం మేము నాయన అనేక విషయాలను బట్టి భయపడుతూ ఉన్నాం. కానీ భయపడవద్దు అని నీవు సెలవిస్తూ ఉన్నాం. ఎందుకు భయపడవద్దో మేము తెలుసుకున్న ఈ 5 కారణాలు బట్టి మీకు లెక్కలేని వందనాలు స్వామి. ఇదిగో తండ్రి, ఈ సందేశం వింటున్నటువంటి అనేక మంది ప్రజలు బహుశా వారి జీవితంలో ఏ విషయాన్ని బట్టి భయపడుతూ ఉన్నారు, ఎందుకు భయపడుతూ ఉన్నారు ప్రభా, ఆ భయాన్ని ఈ క్షణమే వారు తీసివేసిన వారి జీవితాల్లో ఆ భయం స్థానములో సంతోషం, ధైర్యమును నింపమని అడుగుతూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా, కొందరైతే రథము బట్టి నాయన గుర్రాలను బట్టి అతిశయిస్తారు, కానీ నేనైతే నా తండ్రి దేవుని బట్టి అతిశయిస్తున్నాను అంటూ ఉన్నాడు. కనుక ప్రభా, ఈ లోకంలో ఏవి ఉన్నా లేకున్నా, ఈ లోకంలో ప్రభా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, మరుక్షణం ఏమవుతుందో అని నాకు తెలిసినప్పటికీ నేను భయపడను. కారణం ఏంటంటే నా దేవుడు నాకుంటూ ఉన్నాడు. ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత పరలోక రాజ్యం నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అది నా యొక్క పరిస్థితి, అది నా యొక్క వారసత్వము. అది తెలిసినట్టు నీవి నేను ఎన్నడూ కూడా భయపడను. కనుక ఆ భయాన్ని తీసివేయమని అడుగుతూ ఉన్నా. ప్రతి ఒక్క బిడ్డకు నాయన మీ కాపుదల, మీకు ఆత్మచేత నింపి గొప్ప దీవెన ఆశీర్వాదాలు దయచేయమని మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ఉంటున్నటువంటి ఇక తెలుగును మీరే సమూలముగా నాశనం చేయబడుతున్నాం. ప్రజలందరికీ నేను క్షేమం దయచేయండి. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని త్వరలో యేసుక్రీస్తు నామములో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.